హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఏంటో అది చూపిస్తున్నాడు, ఏంటి అనిపించకుండా చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఇదే కువైట్ లోని కార్ కి ఒక పేపర్, అందులోనే ఆర్సీ ఉంటది, పొల్యూషన్ ఉంటది, అన్ని అందులోనే ఉంటాయి. పోలీసులు మన కార్ కి ఏం పేపర్ లేవన్నది మన కార్ నెంబర్ కొడితే అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. అయితే ఏం జరిగిందంటే, ఇది ఆల్రెడీ ఒకసారి మా ఓడు ఇంకో డ్రైవర్ అన్న మనోడు ఆ దఫ్తర్ పోగొట్టేసుకుంటే దొరికేశాడు. పోలీసులు దొరికితే 30 దినార్లు ఫైన్ వేస్తారు. మా బాబాతో మాట్లాడుకుంటే ఏదో చేసి అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్ గా మళ్ళా అది 1 year బ్యాక్ జరిగింది. మళ్ళా దఫ్తర్ అన్నది అయిపోయి నెల 15 రోజులు అయినా మనోడు చూసుకోలేదు. మొన్న రీసెంట్ గా బయటికి వెళ్తేనే ఇష్బేలి అనే ఏరియాలోకి వెళ్తేనే అక్కడ పోలీసులు ఆఫ్ చేసి దఫ్తర్ సివిల్ ఐడి అన్ని చూసాడంట. దఫ్తర్ అయిపోయి నెల 10 రోజులు అవుతుంది, ఇంకా ఎందుకు చూసుకోలేదు, నువ్వు చూసుకోలేదా, లేక మీ బాబా చెప్పలేదా ఏంటి అని అడిగితేనే నేను చూసుకోలేదు. ఫైన్ 30 dinar, మళ్ళీ ఫైన్ 35 dinar సంథింగ్ అంతే చేశాడంట. క్లారిటీ లేదు ఇంకా, మా బాబా చెప్పలేదు. అయితే అంతే జరుగుతుంది, ఏం జరగదు, ఫైన్ వేస్తారు అంతే. 30 dinar అప్పుడైతే 30 dinar, ఇప్పుడైతే కానూన్ పెరిగింది. ఏమన్నా ఒక 50 dinar అవ్వచ్చు, 100 dinar అవ్వచ్చు, అంతేగాని 500 dinar జైళ్ళు అవి ఏం జరగదు. కొత్తగా వచ్చిన వాళ్ళు అటువంటి చూసి భయపడి చేయకండి, అంతే సింపుల్.